చూస్తున్నారు కదా, మెట్లదేముందబ్బా స్పెషాలిటీ అనుకుంటారా? ఇక్కడే ఉంది ఒక అద్భుతమైన ఉదయగిరి కోట ఉంటుంది కదా, ఆ కోట నుంచి ఫీలింగ్ అయితే వచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి యలగందుల అనే విలేజ్ లోని యలగందుల కోట చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మీకు కోటకు సంబంధించి అయితే క్లియర్ గా అన్ని విషయాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మన కోటకు సంబంధించినటువంటి శిలాశాసనం అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని ప్రకారమే ఈ కోటకు సంబంధించిన వివరాలను అయితే పురావస్తు శాఖ వాళ్ళు మనకైతే తెలియజేస్తారనమాట. ఈ కోటకు పూర్తిగా అయితే 8 ద్వారాలు అయితే ఉంటాయి. ఇక్కడ మనం ప్రజెంట్ గా చూస్తున్నది అయితే ఆ 8 ద్వారాల్లో కొన్ని ద్వారాలను అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్ళాకైతే మనకు మరో ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది. ద్వారానికి పక్కనే మనకు ఒక ఫిరంగి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న ఈ బుల్లెట్ తోటి అయితే కొద్దిసేపు ఆడాను. దాదాపు అయితే ఒక 20 kgs వరకు ఉంటుండొచ్చు. 1, 2, 3 ఇది చూస్తున్నారు కదా, ఈ యలగందుల కిల్లాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కోటను కాకతీయ రాజులు అయితే నిర్మించారు. వారి తర్వాత రీచర్ల పద్మనాయకులు అలాగే ముసునూరు కమ్మనాయకులు అయితే ఈ కోటను దృఢంగా చేశారనమాట. వీరి తర్వాత 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీల ఆధీనంలోకి అయితే ఈ కోట వెళ్ళిపోయింది. మనం చూస్తున్నది వచ్చేసి యలగందుల ఫోర్టుకు సంబంధించినటువంటి జైలు అనమాట. ఇక్కడ కనిపించేది వచ్చేసి కోటకు సంబంధించిన జైలు. ఈ ఎదురుగా కనిపించేది వచ్చేసి జైలుకు సంబంధించినటువంటి కార్యాలయం. ఇక్కడ చూడడానికి అయితే రహస్య మార్గం లాగా ఉంది. మరి రహస్య మార్గాన్ని దేనికి నిర్మించారు ఏందనేది మనం కొంచెం ముందుగా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇందాక ముందర ఒక జైలు చూసుకున్నాం కదా, ఇంకా అంతకన్నా కఠినంగా శిక్షించేందుకైతే మనకి ఇక్కడ 2 జైళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే లోపలికి వేసి చీకటి గుహలాగా ఉంటుంది. మొత్తం అంతా లోపల పడేసి మరీ లోతుగా అయితే ఉంటుంది. చూడండి, గుహలాగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనకంతా కూడా. ఇదిగోండి, ఇక్కడ చూడండి, అసలు ఏం కనిపించదు, చీకటిగా ఉంటుంది అన్నమాట. మొత్తం కేవలం ఖైదీలకి ఆహారం వేసేందుకు మాత్రమే మనకు పైన అయితే హోల్స్ కనిపిస్తాయి. అక్కడ వెంటిలేషన్ కోసం వాళ్ళకి ఆహారాన్ని పైనుంచి వేసేందుకు వీలుగా అయితే మనకి ఇక్కడ హోల్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఏదైనా పెద్ద తప్పులు చేసిన వాళ్ళు రిపీట్గా ఎంత చెప్పినా వినకుండా రిపీట్గా అదే పని తప్పు చేస్తూ ఉంటారు కదా, అలా చేసిన వాళ్ళని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ చీకటి గుహ లాంటి జైల్లో అయితే బంధిస్తారనమాట. ఇట్లా చీకటి దాంట్లో ఉండడం అంటే పెద్ద టార్చర్ లాగా ఉంటుంది, చిత్రహింస లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి జైలుకు సంబంధించినటువంటి మరో గది అనమాట. ఈ గదిలో ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇంట్రాగేషన్ గది అనమాట. శిక్షలను అయితే ఇక్కడ అమలు చేసేవాళ్ళు. ఇక్కడ మనం గమనించినట్టయితే ద్వారం వెడల్పుగా కనిపిస్తుంది, కానీ అప్పట్లో అయితే ద్వారం చిన్నదిగా ఉండేది. ఈ కింద బేస్ అయితే చూస్తున్నారు కదా, వెడల్పు తక్కువగా ఉండేది అనమాట. ఈ ప్రాంతంలోనే మనకు మొత్తం అయితే 3 జైళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఫస్ట్ చూసుకున్న జైలు ఒకటి, ఈ పక్కన జైలు ఒకటి, ఇది ఒకటి అనమాట. దీని తర్వాత మనకు వచ్చేసి ఊగే మినార్ అని చెప్పేసి పైన అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ ఊగే మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీతో పాటు నాకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. నేనైతే ఇంతవరకు ఆ ఊగే మినార్ని అయితే చూడలేదు. పదండి వెళ్దాం. ఇక్కడే మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్న దేవాలయం కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, మనం మామూలుగా కోట లోపలికి దగ్గరికి వెళ్తున్న కొద్దీ కొంచెం ద్వారం అయితే పెద్దదిగా ఉంటుందన్నమాట. సత్రాలు అవి వాటికి అంటే కూర్చోవడానికి సైనికులు కూర్చోవడానికైనా వచ్చిన రాజ ప్రజలు కూర్చోవడానికైనా కూడా మనకైతే ద్వారం అయితే కొంచెం పెద్దదిగా ఉంటుంది. పక్కనైతే కూర్చునేందుకు విశ్రాంతి లాగా అయితే చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ద్వారం చాలా చిన్నదిగా ఉంది. ఎందుకనంటే శత్రు సైన్యాలు గుర్రాలతో కానీ ఏనుగులతో కానీ ఒకేసారి ఏదైనా బలగన్ లాగా లోపలికి వచ్చేందుకు కానీ వీలు లేకుండా అయితే ఈ ద్వారాన్ని అయితే నిర్మించారనమాట. ఇక్కడికి రాగానే వాళ్ళపై దాడి చేసేందుకు వీలుగా అయితే ఇలాంటి చిన్న ద్వారాన్ని అయితే నిర్మించారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ మెట్లు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. అంటే వస్తున్న కొద్దీ ద్వారం సన్నగా అవుతుంది అనమాట. శత్రువులు కూడా ఒకేసారి పైకి వచ్చేందుకు వీలుగా అయితే ఉండదు. అలా అయితే పకడ్బందీగా ఈ కోటను అయితే నిర్మించారు. ఇక్కడ చూడండి ఎట్ట మలుపు తిప్పిర్రు. ఇలా స్ట్రైట్గా వచ్చి వేగంగా ఎవరైనా నురికొచ్చారు అనుకోండి, ఈ ప్లేస్లో ఆగిపోవాల్సింది చచ్చినట్టుగా.
ఈ మెట్లను చూస్తున్నారు కదా, మెట్లదేముందబ్బా స్పెషాలిటీ అనుకుంటారా? ఇక్కడే ఉంది ఒక అద్భుతమైన కిటికీ అనమాట. అప్పటి రాజులు ఉపయోగించిన చిన్నపాటి అంటే సింపుల్ ట్రిక్ ఏంటిదంటే, ఇక్కడ చూస్తారు కదా, మెట్లు ఉంటుంటే వెడల్పు తగ్గుతూ వెడల్పు పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఇలా ఎందుకంటే సైన్యాలు కానీ చీకట్లో దాడి చేయడానికి వచ్చారనుకోండి, ఇక్కడ కింద ఉన్న మెట్లలాగే ఉన్నాయనుకొని పైకి వస్తే అవి వాళ్ళకి తగిలి కింద పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలా కొద్దిమంది ఆ మెట్లపై ఉన్నటువంటి రాళ్ళకు తగిలి కొద్దిమంది అయితే చనిపోయేవాళ్ళు. అలాగైతే ఒక సింపుల్ ట్రిక్ని అయితే యూజ్ చేసారనమాట ఇక్కడ. ఇలా మిగిలిన సైన్యాలు ఇట్లా వచ్చారనుకోండి చీకట్లో, ఇలా చూస్తే వాళ్ళకి ఏముంటుందంటే ఇక్కడ ఒక దర్వాజా ఉన్నదేమో అని ఫీలింగ్ వస్తుంది అనమాట చీకట్లో చూసినట్టయితే. కానీ ఇక్కడ ఉండేది గోడ. ఈ గోడ దగ్గరికి రాగానే మిగిలిన సైన్యాలను అయితే ఇటువైపు నుంచి దాడి చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తారు కదా, మళ్ళీ ఉంటుంటే మెట్లు సన్నదిగా అవుతూ పెద్దగా అవుతూ ఉంది. ఇక్కడ మొత్తం అయితే ఈ కొండదే అనమాట స్పెషాలిటీ నాకు తెలిసిన వరకు అయితే. చూడండి, మొత్తం ఎక్కడికక్కడ కూడా సైన్యాలు స్ట్రక్ అయిపోయే విధంగా అయితే మొత్తం నిర్మించారు. సేమ్ మన ఉదయగిరి కోట ఉంటుంది చూసిరా, ఆ కోటను చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడ కూడా మెట్లు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక యాంగిల్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఆ ద్వారం కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఒకసారి అయితే ఎక్కుదాం. చాలా టఫ్గా ఉంది మెట్లు ఎక్కడం అయితే. ఒక్కో మెట్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అలాగే అసలు ఎక్కేందుకు వీలుగా అయితే లేదు, స్లిప్ అయి పడిపోతాం అనమాట. అట్లా ఉన్నాయి ఈ మెట్లు కూడా. ఫ్రెండ్స్, కోటల మీద యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, అలా నెలల కొద్దీ అయితే యుద్ధాలు జరుగుతుంటాయి అనమాట. అలా జరిగినప్పుడు వాళ్ళకైతే నీళ్ళ అవసరాలు కానీ, ధాన్యాన్ని దాపెట్టుకోవడానికి కానీ కొన్ని శిబిరాలు అయితే అవసరం అవుతాయి అనమాట. అలాగే కొన్ని బావులు కూడా అవసరం అవుతాయి. వాళ్ళు ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు స్టోర్ చేసుకునే వీలుగా అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలాంటి బావులను అయితే పైన నిర్మించుకున్నారనమాట. వర్షం పడినప్పుడు ఇక్కడ చూస్తున్నారుగా, ఈ రాయి మీదంగా అయితే నీళ్లు నేరుగా వచ్చి ఈ బావుల్లో అయితే స్టోర్ అయిపోతాయి అనమాట. అలా వాళ్ళకి కోటకు అవసరానికి కావాల్సినటువంటి నీళ్ళని అయితే వాళ్ళు ఇలా సమకూర్చుకునే వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, తోపు అనమాట. ఇది సర్వసాధారణంగా మనం అన్ని కోటలలో అయితే వీటిని చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నాకు ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మిడిల్లో ఈ రాడ్డు, దీన్ని చూస్తున్నారు కదా, దీంట్లో అయితే ఈ ఫిరంగిని ఫిక్స్డ్గా ఉంచేవాళ్ళు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి రంధ్రంలో దీన్ని పెట్టినట్టుగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దీన్ని ఏం చేస్తారంటే డైరెక్షన్స్ మార్చుకునే వీలుగా అయితే ఉంటుంది అనమాట. అటు నుంచి ఏ పక్క నుంచి వచ్చినా కూడా వీళ్ళు 180 డిగ్రీస్లో అయితే దీని డైరెక్షన్ మార్చుకోవచ్చు. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటాము, ఫిరంగి అంటే ఒక ఇనుప బాల్ ఉంటుంది, దాంట్లో ఇట్లా పెట్టి కొడతారు, కథం వాళ్ళకి పోయి తలుగుతాయి, వాళ్ళు చచ్చిపోతారని అనుకుంటాం కదా. కానీ ఈ బాల్ కేవలం ఒక మనిషికి మాత్రమే తగులుద్ది ఒకవేళ ఇనుపది అయితే. కానీ ఇది వచ్చేసి రాయిది అనమాట. ఈ రాయిది ఎందుకనంటే దీని లోపల పెట్టి దీన్ని షూట్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా దీంట్లో క్రియేట్ అయ్యే ప్రెజర్ వల్ల పగిలిపోద్ది అనమాట. మొత్తం రాయి చెక్కలు చెక్కలుగా పగిలిపోయి చిన్న చిన్న బుల్లెట్ల లాగా అవుతుంది. చల్లా చెదురుగా పడేసరికి ఎదురుగా ఉన్న సైన్యాలకి తలలు పగిలో లేకపోతే కళ్ళకు తగిలో మన శరీరానికి తగిలో అవే వాళ్ళకి తగిలి వాళ్ళు ఆటోమేటిక్గా చనిపోతారు అనమాట. కేవలం ఇనుప గోళీలని వేటికి వాడతారనంటే, ఇలాంటి కోట గోడలు ఇంకా చూసారా, వాటి కూలగొట్టడానికి మాత్రమే ఇనుప గుండ్లను అయితే వాడతారు. నార్మల్గా యుద్ధాలలో సైనికుల మీద దాడి చేయడానికి అయితే ఇలాంటి రాయిదాన్ని వాడతారు. ఇదివరకు వెళ్ళిన కోటల్లో అయితే నాకు ఈ రాళ్ళవి కనిపించలేదు, అందువల్ల నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట. ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు దేవాలయం కూడా అయితే ఉంది. లోపలైతే లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభుగా వెలిసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది అనమాట. రండి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం అనమాట. కోటలో ఉన్నటువంటి అప్పటి ప్రజలు ఎవరైతే హిందువులు ఉండేవాళ్ళో వాళ్ళైతే ఇక్కడ ఈ స్వామివారిని రోజుగా అయితే పూజించే వాళ్ళు అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ తిరిగి చూడండి. మామూలుగా పైకి మినార్ దగ్గర వెళ్ళడానికి అయితే 2 దారులు ఉన్నాయన్నమాట. ఒక ద్వారాన్ని మూసేసారు అనుకోండి, చచ్చినట్టుగా శత్రువులు ఎవరైనా ఉంటే ఈ ద్వారం నుంచి రావాలన్నమాట. ఈ ద్వారం నుంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా ఒక చీకటి గుహలాగా అయితే ఉంటుంది. ఇది కూడా ఒక ద్వారం, మినార్ దగ్గరికి ఎగ్గి ద్వారం కదా. అలా స్ట్రేట్ గా వచ్చి ఇక్కడ ఎదురుగానే వాళ్ళు ఒక ట్రాక్ అంటే ఒక ఉచ్చుని అయితే కన్స్ట్రక్షన్ చేసేది. ఆ ఉచ్చు ఏంటంటే ఇలా స్ట్రేట్ గా పరిగెత్తించి ఇలా గతంలో ఇక్కడ ఒక చిన్న జారుడు బండ లాంటి నిర్మాణం అయితే ఉండేది. అక్కడి నుంచి జారి పడ్డారనుకోండి, నేరుగా ఆ కొండపై నుంచి అయితే కింద పడతారు. లేదంటే ఆ కొండ కిందనే మనకైతే కందకం అయితే ఉంటుందన్నమాట. కందకం అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. దాంట్లో అయితే మొసళ్ళు నేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళ కొండ నుంచి జారి కింద పడినా ఏం కాకపోయినట్టయితే ఆ మొసళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ మొసళ్ళు అయితే వాళ్ళని తినేసేవి అనమాట. ఆ కందకం దాదాపుగా 13 అడుగుల లోతు 16 అడుగుల వెడల్పుతో అయితే ఆ కందకం అయితే అప్పట్లో నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ పక్కనే పైకి ఎక్కేందుకైతే మెట్లు ఉంటాయి. దాటుకొని ఒకవేళ ఈ మెట్ల మార్గం గుండా ఎవరైనా పైకి వచ్చినట్టయితే అక్కడే సైనికులు అయితే వాళ్ళ కోసం తలవార్లు పట్టుకొని సిద్ధంగా అయితే ఉంటారనమాట. పైకి రాగానే వాళ్ళ తలలను అయితే నరికేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఊగే మినార్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కోటకు అత్యంత ఎత్తులో అయితే ఉంటుంది. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మినార్ని అయితే చాలా హైట్ లో నిర్మించారు. అలాగే ఇది గాలికి కూడా అటు ఇటు ఊగుతుందని చెప్పేసి అంటారు అనమాట. అలా ఊగే క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇది కూలింగ్ అని చెప్పేసి కూడా అంటారు. మరి అది ఎంతవరకు నిజమో. ఇక్కడైతే అప్పట్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ కోటను పాలించినటువంటి సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే నమాజులు చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళ అవసరాలకైతే ఇక్కడ వాళ్ళకి చిన్న నీళ్ళ తొట్టి లాంటిది అనేది నిర్మించుకున్నారు. ఇక్కడే కుతుబ్ షాహీలు అప్పట్లో నమాజ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. ఏందనంటే అసలు ఇంత పెద్ద రాళ్ళ మీద ఇంత కోటల లాంటి నిర్మాణాలు అసలు ఎలా చేస్తారు, ఎట్లా ఆగుతాయి అని చెప్పేసి కొన్ని డౌట్లు ఉంటాయి అనమాట. కానీ ఈరోజు మీకు ఆ డౌట్ను కూడా నేను క్లారిటీ చేయబోతున్నాను. ఈ గోడలు రాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో మనం అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాంటివి అయితే చూస్తూ ఉంటాం అనమాట. మామూలుగా బండల పల కొట్టేటప్పుడు మనం బరాలతో మామూలుగా హోల్స్ చేస్తాం చూసారా, ఆ టైప్లోనే వీటికి కూడా హోల్స్ చేస్తారు అనమాట. ఈ బండలకు కూడా హోల్స్ చేసేసి మనం ఇల్లు కట్టడానికి అయితేనేమో పునాది లాంటిది చేస్తాం. అలాగే అప్పట్లో పాత దేవాలయాలను కట్టడానికి అయితేనేమో మనకు ఇసుకతోటి చేసినటువంటి బకెట్ సిస్టమ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. కానీ ఇట్లా కోటల మీద కట్టడానికి మాత్రం ఒక సిస్టమ్ అయితే ఉంటుంది, చూపిస్తానండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకు వేరే చిన్న రాళ్ళు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాళ్ళు అయితే ఆ పెట్టిన రాళ్ళు కిందికి జారకుండా సపోర్టింగ్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా లోతుగా అయితే ఉంటాయి. అలాగే ఈ రాళ్ళకి ఇంటర్లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది అనమాట లోపల. ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ తోటి అయితే వీటిని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఎలాగైతే రాళ్ళు కనిపిస్తున్నాయో అలాగే ఈ రాయిని హోల్డ్ చేయడానికి లోపల మళ్ళీ ఇంకో రాయిని అయితే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అయితే చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంది వచ్చేసి ఫిరంగికి సంబంధించినటువంటి బేస్ అన్నమాట. ఇది ఈ పక్కన ఉన్నటువంటి దారిని అయితే క్లోజ్ చేశారు. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళడానికి అయితే ఉండదు. దీని లోపలే పైన ఉన్న ఫిరంగిని అయితే ఆపరేట్ చేయడానికి అయితే మొత్తం సిస్టమ్ అయితే లోపల ఉంటుందన్నమాట. మనమైతే పైకి ఎక్కి ఆ ఫిరంగిని కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిరంగి అయితే 12 అడుగుల పొడవు అయితే ఉంటుంది. ఈ కోటలో ఉన్న అతి భారీ ఫిరంగి ఇదే అనమాట. ఈ కోట చుట్టూ అయితే మానేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రాజ్య ప్రజలకైతే సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఇదే ప్రధాన వనరు. అంతేకాకుండా ఈ రాజ్యానికి సంబంధించి ఇది ఒక ముఖ్యమైన రక్షణ వలయం లాగా కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అని చెప్పేసి ఎలగంగా ఫోటో దగ్గరికి అయితే వచ్చినాం. వాన అయితే ఫుల్గా పడుతుంది. వానలో అయితే ఇలా కష్టపడి వీడియో చేయాల్సి వస్తుంది అనమాట. జస్ట్ మీరు లైక్ కొట్టడానికి అయితే మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు. ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మాకైతే ఫుల్ మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ తీయడానికైతే మాకు అవకాశం ఉంటుంది. చూడండి చవరలు గారుతున్నాయి. ఈ వర్షంలో ఇంత పెద్ద మెట్లెక్కి దిగాలంటే కూడా చాలా కష్టం అనమాట. అర్థం చేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను.